వేద పాఠశాల ఇది చదువు నేర్పుకోవెల అజ్ఞానము తొలగించే విజ్ఞానపు జ్యోతిలా. వెల్కమ్ టు వేద పాఠశాల. లెట్స్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది పూర్తిగా 24 ఎగ్జామ్స్ కోసం కండక్ట్ చేస్తారు. కేవలం ఐఏఎస్ ఐపీఎస్ మాత్రమే కాదు. ఈ 24లో మీరు చూస్తున్నారు కదా, ఇండియన్ ఫారెన్ సర్వీస్, పోలీస్ సర్వీస్, ఇండియన్ పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్ అకౌంట్ సర్వీస్, ఐఆర్పిఎస్ అంటే ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఇదిగోండి 12ది. తర్వాత ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, ఇక్కడ 15 ఉన్నాయి. తర్వాత ఇదిగోండి మిగతావి 24 సర్వీసులు. మనకి యూనియన్ టెరిటరీస్ అంటాం కదా, సెంట్రల్లీ అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీస్, వాటికి సంబంధించిన జాబ్స్ ని కూడా అడ్మినిస్ట్రేటివ్ హైయర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో కానీ ఈ ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ చేసుకుంటారు. ఇదిగోండి చూడండి, లాస్ట్ 4 చూడండి. ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, దమన్ అండ్ దీవ్, దాద్రా నగర్ హవేలీ సివిల్ సర్వీస్, ఇవన్నీ గ్రూప్ బి అన్నమాట. అంటే మనకి ఒక 4 రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆల్ ఇండియా సర్వీసెస్, అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఫారెస్ట్ సర్వీస్ కి వేరే ఎగ్జామ్ ఉంటుంది, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు రాయొచ్చు. ఒకవేళ నేను ఫాస్ట్ గా చెప్తున్నాను అని మీరు అనుకుంటే మీరు ఏమి బాధపడకండి, మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. ప్లస్ ఇందులో మీరు మిస్ అయినా సరే, తెలియకపోయినా సరే మీరు కోల్పోయేది ఏం లేదు. మేము ఈ పీడిఎఫ్ మీకు పంపిస్తాం, మీకు డీటెయిల్ గా చూడొచ్చు. మూడు ఉంటాయి, నేను ఇందాక 4 అన్నా, 3 విధాలుగా ఉంటాయి. మొదటిది ఆల్ ఇండియా సర్వీసెస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. రెండోది ఫారెన్ సర్వీస్ అంటారు, ఇదిగోండి దాన్ని ఫారెన్ సర్వీస్ అంటారు. మూడోది సెంట్రల్ అండ్ ఎలీట్ సర్వీసెస్, అంటే ఇక్కడ మిగతావి 4వ దాని నుంచి 24వ దాకా ఉన్న వాటిని సెంట్రల్ అండ్ ఎలీట్ సర్వీసెస్ అంటారు. దాన్ని 2 విధాలుగా విభజిస్తారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ బి. ఇదిగోండి ఇప్పుడు ఈ ఐఆర్ఎస్ ఉంది కదా, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ గ్రూప్ ఏ, తర్వాత గ్రూప్ బి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది కేవలం ఐఏఎస్ ఐపీఎస్ కి మాత్రమే కాదు, 24 ఉద్యోగాలకి పెడతారు. మీరు ఎగ్జామ్ లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్ని క్వాలిఫై అయ్యి మీకు ఉద్యోగం వస్తే 24లో ఏదో ఒక జాబ్ మీకు వస్తుంది, మీకున్న ర్యాంక్ని బట్టి. మీరు ఒకవేళ అందరూ మ్యూట్ చేసుకోండి మీ కాల్ని. అడ్మిన్ గారు మీరు వేరే వాళ్ళని మ్యూట్ చేయండి. రైట్. సో రెండో విషయం, ఎగ్జామ్ పూర్తిగా 3 స్టేజెస్ లో నిర్వహించబడుతుంది. జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో ప్రిలిమ్స్ జనరల్ గా నిర్వహించడం అనేది పరిపాటి. తర్వాత మెయిన్స్ అనేది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలల్లో ఏదో ఒక టైంలో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ అనేది ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో జరుగుతుంది. రైట్. ఫస్ట్ స్టేజ్ లో క్వాలిఫై అయిన వాళ్ళు సెకండ్ స్టేజ్ కి, సెకండ్ స్టేజ్ లో క్వాలిఫై అయిన వాళ్ళు థర్డ్ స్టేజ్ కి వెళ్తారు. అందులో అర్థం చేసుకోవడానికి ఇబ్బంది లేదు. ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేసే సంస్థ పేరు యూపీఎస్సీ, అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సెంట్రల్ లెవెల్లో హైయర్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్, అంటే కేవలం సివిల్ సర్వీసెస్ కాదు, డిఫెన్స్ సర్వీస్ లోకి రిక్రూట్ అవ్వాలన్నా సరే సిడిఎస్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఎన్డీఏ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ అని. లేకపోతే సెంట్రల్ లెవెల్లో డాక్టర్స్ గా అవ్వాలన్నా సరే మెడికల్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇంకా ఒక 10 డిఫరెంట్ ఎగ్జామ్స్ ని యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. అవి కాకుండా ఎక్స్ట్రా జాబ్స్ ఇది కండక్ట్ చేయాలి అని గవర్నమెంట్ ఎప్పుడైనా దానికి బాధ్యత చెప్తే యాజ్ ఎ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దానికి కాన్స్టిట్యూషనల్ గా బాధ్యత ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఎవ్రీ ఇయర్ అని రాశాను, కాబట్టి మీరు ఏమర్థం చేసుకోవాలంటే ప్రతి పరీక్షలాగా చాలా పరీక్షలు మన దేశంలో ఎవ్రీ ఇయర్ నిర్వహించారు. ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వీళ్ళు ఎలక్షన్లు ఉన్నప్పుడు లేకపోతే ప్రభుత్వానికి నచ్చినప్పుడు కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసిన ఉద్యోగం కూడా ప్రిలిమ్స్ ఇప్పుడు కండక్ట్ చేస్తే మెయిన్స్ వచ్చే సంవత్సరం, ఇంటర్వ్యూ పై సంవత్సరం, అంటే ఎలా పడితే అలా నిర్వహించడం జరిగింది ఇంతకుముందు. ఇంకొకటి ఏంటంటే కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి, చేతులు తడపాల్సిన అవసరం ఉంటుంది అందులో జాబ్ తెచ్చుకోవాలంటే అని ఎలిగేషన్స్ ఉన్నాయి. కాబట్టి వాటికి కొంత అప్రతిష్ట ఉంది. అదే యూపీఎస్సీని చూసినట్లయితే యూపీఎస్సీకి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, చాలా క్రెడిబుల్ ఆర్గనైజేషన్ అన్నమాట, చాలా నమ్మకమైన ఆర్గనైజేషన్. సో మీరు ప్రధానమంత్రికి వాళ్ళ తాలూకు వాళ్ళైనా, ముఖ్యమంత్రి తాలూకు వాళ్ళైనా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఎవరు తెలిసినా, క్యాబినెట్ సెక్రటరీ మీకు చుట్టమైనా ఎవరైనా సరే మీరు ప్రతి లెవెల్ని దాటుకుంటేనే నెక్స్ట్ స్థాయికి వెళ్ళగలుగుతారు. కాబట్టి సిన్సియారిటీ ఇస్ ద బెస్ట్ పాలసీ ఆల్వేస్. సో మనం ప్రిలిమ్స్ గురించి మాట్లాడుకుంటే ప్రిలిమ్స్ ని 2 విధాలుగా విభజిస్తారు, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 పేరు జనరల్ స్టడీస్, అంటే దీని అర్థం సాధారణమైన విషయాలు ఉంటాయి అన్నమాట. దీంట్లో సాధారణమైన విషయాలు అంటే మీరు 10th క్లాస్ దాకా చదువుకున్నవే ఉంటాయి దీంట్లో. తర్వాత పేపర్ 2 అంటే సీసాట్ యొక్క ఫుల్ ఫామ్
సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. రైట్? యాప్టిట్యూడ్ అంటే దాని అర్థం ఏంటంటే అండి, ఒక ఎబిలిటీ, ఒక న్యాచురల్ ఎబిలిటీ. అది మీరు డెవలప్ చేసుకున్నదన్నా ఉండొచ్చు, న్యాచురల్ గా ఉండొచ్చు, ఒక ఎబిలిటీ అన్నమాట యాప్టిట్యూడ్ అనేది. ఒక పని చేయడానికి ఒక యాప్టిట్యూడ్ అవసరం, ఒక సివిల్ సర్వెంట్ కి ఒక యాప్టిట్యూడ్ అవసరం. రైట్? అది ఉందో లేదో మీకు పేపర్ 2 లో టెస్ట్ చేస్తారు. సివిల్ సర్వీస్ కి ఎలాంటి యాప్టిట్యూడ్ ఉండాలి, ఎలాంటి డాక్యుమెంట్ అయినా సరే. గవర్నమెంట్ అంటే ఇప్పుడు మీరు చూసారంటే లాస్, రూల్స్, రెగ్యులేషన్స్, ఆర్డర్స్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, గవర్నమెంట్ ఆర్డర్స్, జీవోలు అంటాం కదా. ఇట్లా ప్రతి పని గవర్నమెంట్ కి సంబంధించింది ఆర్డర్స్ ద్వారా జరుగుతుంది. కాబట్టి అవి రాయగలగడం రావాలి, వాటిని అర్థం చేసుకోవడం తెలియాలి. మన దేశంలో ఉన్న చట్టాలు ఉన్నాయి కదా, ఇండియన్ పెనల్ కోడ్, సిఆర్పిసి. ఇట్లా ఇప్పుడు మీరు ఒక ఐఏఎస్ అయ్యారు అనుకోండి, మీరు ఒక మెజిస్ట్రేట్ కూడా అవుతారు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అని కూడా అంటారు. కాబట్టి మీరు జ్యుడిషియల్ వర్క్ కూడా చేయాలి. జ్యుడిషియరీలో ఇంగ్లీష్ రాకుండా ఎవరు ఏ పని చేయలేరు. రైట్? సో అట్లా ఇంగ్లీష్ ఉండాలి, కాంప్రిహెన్షన్ ఎబిలిటీ ఉండాలి. అంటే మీరు ఏదైనా చదివితే మీకు అర్థం చేసుకునే సత్తా ఉండాలి. ఇంకా బేసిక్ గా మీరు మ్యాథమెటిక్స్ మీద కొంత గ్రిప్ ఉండాలి. అంటే హార్డ్ కోర్ ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, జియోమెట్రీ, లీనియర్ ఈక్వేషన్స్, క్యాలిక్యులస్, ఇంటిగ్రేషన్ ఇలాంటివి అవసరం లేదు. చిన్నవి చేయగలగాలి. ఎడిషన్స్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, లేదంటే ఒక సంఖ్యకి సంబంధించి పర్సెంటేజ్, అంటే 10,000లో 10వ వంతు ఎంత, అట్లా పర్సెంటేజ్లు కానీ. లేకపోతే ఒక ఇద్దరు చేసే పని ముగ్గురు అయితే అంతకాలంలో చేస్తారు. అప్పుడు ముగ్గురు చేసే పని 10 మంది చేస్తే ఎన్ని రోజులు పూర్తి చేయగలుగుతారు. లేదా లోన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చి దాని ఇంట్రెస్ట్ రేట్ ఎంత, దాని చక్రవడ్డీ ఎంత, లేకపోతే ఇట్లా ప్రశ్నలు అడుగుతారు. ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయాలు. ఇంకా సివిల్ సర్వెంట్ కి ఇంకా వీటిపైన ఇంకా గట్టి ఆప్టిట్యూడ్ ఉండాలన్నమాట. అందుకని దాన్ని పేపర్ 2 లో చెక్ చేస్తారు. ఈ పేపర్స్ లో డీటెయిల్ ఏం సిలబస్ ఉంటుందో చెప్తాను. మెయిన్స్ లో చూద్దాం. మెయిన్స్ లో ఏమేమి ఉంటాయో చూసిన తర్వాత ప్రిలిమ్స్ లో ఏముంటాయో చెప్తాను మళ్ళీ డీటెయిల్. మెయిన్స్ లో మొత్తం మనకి 7 పేపర్లు ఉంటాయి అనమాట. ఇదిగోండి, 7 పేపర్లు మెరిట్ కి కౌంట్ చేస్తారు, 2 పేపర్లు క్వాలిఫైయింగ్, అంటే పూర్తిగా 9 పేపర్లు ఉంటాయి. ఓకేనా? ఇవి 2 క్వాలిఫైయింగ్, అంటే వీటిని మీరు పాస్ అయితే చాలు. చూడండి, ఎవరికైనా మీరు ఇది ఫాలో అవ్వలేకపోతున్నాను, చాలా స్పీడ్ గా చెప్తున్నారు మీరు అనుకుంటే మీరు ఏం ఇబ్బంది పడక్కర్లేదు. మేము మీకు ఈ వీడియో లింక్ పోస్ట్ చేస్తాము. ఆల్రెడీ మేము ఇది టీచ్ చేసాము డీటెయిల్ గా. ఆ లింక్ ని మేము పోస్ట్ చేస్తాము గ్రూప్ లో. ఇక్కడ ఈ సెషన్ ఎండ్ అయ్యేటప్పుడు మేము ఆ యూట్యూబ్ లింక్ ని కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాము. సో మీరు ఆ వీడియో స్లోగా మీకు నచ్చిన స్పీడ్ లో పెట్టుకొని చూడండి. ఒకవేళ స్లోగా అనిపిస్తే మీరు స్పీడ్ మార్చుకొని 2x లోను 1.5x లోను పెట్టుకొని చూడండి. బట్ ఇది మీరు చూస్తే మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అన్నమాట. మెయిన్స్ గురించి మాట్లాడుతున్నాము. మెయిన్స్ లో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్, ఇవి 2 క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ అన్నమాట. పేపర్ ఏ, పేపర్ బి. పేపర్ ఏ అంటే 8వ షెడ్యూల్లో, భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లో నుంచి ఏదో ఒక భాషని, వీటిలో మీకు ఏదో ఒక భాష వచ్చే ఉంటుంది. చాలా మందికి, మనలో 90% వరకు తెలుగు వస్తుంది, ఎవరైనా హిందీ వచ్చిన వాళ్ళు ఉంటూ ఉండొచ్చు. అట్లా ఏ ప్రాంతం వాళ్ళు వారి మాతృభాషను తీసుకుంటారు సహజంగా. కాబట్టి ఈ సబ్జెక్ట్ తీసుకొని 300కి గాను మీకు 75 మార్కులు రావాలి మినిమం గా. 75 మార్కులు వస్తే మీరు పాస్ అవుతారు. ఇంగ్లీష్ లో కూడా అంతే. ఇంగ్లీష్ ఇప్పుడు ఈ పేపర్లో ఏమడుగుతారంటే, ఇంగ్లీష్ లో ఇచ్చి ఒక ప్యాసేజ్ ని దాన్ని ఇంకొక భాషలోకి, 2వ భాషలోకి మార్చమంటారు. ఆ భాషలో ఇచ్చి ఇందులోకి తర్జుమా చేయమంటారు. లేకపోతే ఒక పెద్ద ప్యాసేజ్ ఇచ్చి దాన్ని 3వ వంతుకి కుదించి దాన్ని రాయమంటారు. దాన్ని ప్రెసీ రైటింగ్ అంటారు. మనకి ఇంటర్మీడియట్ లో, డిగ్రీలో, వీటిలో కూడా ఉంటుంది. రైట్? ఆ తర్వాత బేసిక్ గ్రామర్ అడుగుతారు. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్స్ అన్నమాట. ఆ తర్వాత సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. రైట్? ఆ తర్వాత తెలుగులో అయితే మనకి గ్రామర్ ఉంటుంది, సందులు, సమాసాలు. తర్వాత చిన్న వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. మిమ్మల్ని ఒక వ్యాసం రాయమంటారు, తర్జుమా చేయమంటారు. అదేవిధంగా అక్కడ ఇక్కడ పెద్దగా ప్యాటర్న్ ఏం మారదు. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 300 గాను మరి 75 మార్కులు తెచ్చుకుంటేనే మనకి ఆ 9 పేపర్లో ఈ 2 పోగా మిగిలిన 7 పేపర్లు ఉన్నాయి కదా, ఆ వేటి మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారో వాటి పేపర్లు దిగుతారు మీరు ఇవి పాస్ అయితే. సో ఒరిజినల్ గేమ్ అంతా 7 పేపర్స్ లోనే ఉంది. ఆ 7 పేపర్స్ ని మనం ఇదిగోండి ఇలా డివైడ్ చేయొచ్చు. మొదటి పేపర్ జనరల్ ఎస్సే, అంటే 250. ఇప్పుడు మనకి మెయిన్స్ లో ఈ 7 పేపర్స్ లో అన్ని పేపర్స్ 250 మార్కులు దాన్ని కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ డ్యూరేషన్ 3 hours ఉంటుంది. సిలబస్ డీటెయిల్ గా ఇస్తారు. మనకి ప్రిలిమ్స్ లో చూస్తే మనకి అంత డీటెయిల్ సిలబస్ ఉండదు. మెయిన్స్ లో చూస్తే డీటెయిల్ గా సిలబస్ ఇస్తారు. మొదటిది జనరల్ ఎస్సే, ఒక టాపిక్ ఇచ్చి దాని మీద ఒక వ్యాసం రాయమంటారు. ఈ 250 మార్కులకి 2 వ్యాసాలు రాయాలన్నమాట. ఒక్కొక్కటి 125 మార్కులకి ఉంటుంది. దాని టాపిక్స్ చాలా జనరల్గా ఉంటాయి. ఎడ్యుకేషన్ మీద రాయమంటారు, హెల్త్ మీద రాయమంటారు. కరెంట్ అఫైర్స్ లో ఉన్న టాపిక్స్, ఇప్పుడు కరోనా నడుస్తుంది, కరోనాని మనం
పోతున్నారు సార్ అమ్మవారిని. పిల్లలు బాగా చదవాలి, ఇంకా బాగా ఏమంటున్నాడు వాలంటీర్ వ్యవస్థ అడ్మిన్ ఒకటే బాగుపడుతున్నారు సార్. విద్య అదే కాదు, విద్యా వ్యవస్థ ఎలా బాగుపడుతుంది. రైట్. తర్వాత 3 అడ్మిన్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు మ్యూట్ చేస్తూ ఉండండి, కేవలం నా మైక్ మాత్రమే ఆన్ అవ్వాలి. మేడం జ్యోత్స్న గారు ఏజ్ లిమిట్ డీటెయిల్స్ అన్ని చెప్తాను, కొద్దిగా సమయం ఇవ్వండి. నా వాయిస్ అయితే మీకు క్లియర్ గా ఉంది కదా? ఎవరైనా అన్మ్యూట్? ఓకే ఓకే, గమనించండి, థ్యాంక్ యూ. రైట్. సో మనం ఎక్కడ ఉన్నాం? ఇదిగోండి మెయిన్స్ దగ్గర ఉన్నాం. ఎస్ఏ కరోనాలో వేరే దేశాలు ఎట్లా వర్క్ చేశాయి. ఇప్పుడు సౌత్ కొరియా ఉంది, వాళ్ళు చాలా ఫాస్ట్ గా వాళ్ళు రికవర్ అయ్యారు కంట్రీలో. న్యూజిలాండ్ ఉంది, న్యూజిలాండ్ ఒక ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఆమె చాలా క్విక్ గా స్టెప్స్ తీసుకొని ఆ కంట్రీ తొందరగా ఆ ప్రాబ్లం నుంచి బయటకు పడేలాగా చేశారనమాట. అట్లా వేరే దేశాలు ఏం చేస్తారు, మనం ఏం ఫెయిల్ అయ్యాము లేకపోతే అట్లా అనలైజ్ చేసి రాయమంటారు. అది ఎస్ఏ అనమాట. తర్వాత 4 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి. మీకు జనరల్ అంటే ఏంటో చెప్పా కదా, సాధారణమైన పరీక్ష ఇది. కాబట్టి మీకు అన్ని తెలిసినవే ఉంటాయి ఇందులో, కాకపోతే కఠినత్వం కొద్దిగా ఎక్కువ ఉంటుంది, డిఫికల్టీ లెవెల్. అందుకే ఒక్కొక్కరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీసుకొని చదువుతారు. అంత అవసరం లేదు. గట్టిగా కూర్చుంటే మీరు పూర్తిగా దీక్ష పెడితే 1.5 సంవత్సరం చాలు. అంటే ఒక నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నారంటే ఒక ఇయర్ లో 12 నెలల్లో మీరు ఒక 9 నెలలు స్పెండ్ చేయాలి ఈ సంవత్సరం. ఈ 9 నెలలు ప్రిపేర్ అయితే ఎగ్జామ్ ఒక సంవత్సరం పాటు జరుగుతుంది. చెప్పా కదా, ఆగస్ట్ లో ప్రిలిమ్స్ మొదలైతే ఫిబ్రవరి మార్చ్ లో ఇంటర్వ్యూ ఎండ్ అవుతుంది. దాని రిజల్ట్స్ మళ్ళీ మేలో వస్తాయి. అంటే ఇంచుమించుగా 12 నెలల పాటు ఈ ఎగ్జామ్ ఎక్స్పాండ్ అయి ఉంది. ఈ 12 నెలలకి మీరు ఇంకొక 8-9 నెలలు జోడించి గట్టిగా కూర్చొని గైడెన్స్ తీసుకుంటే, మంచి పుస్తకాలు సెలెక్ట్ చేసుకొని ఆ పుస్తకాలు చదివి మళ్ళీ రివైజ్ చేసుకొని, ఎన్సీఆర్టీ బుక్స్ అంటారు, సిబిఎస్ఈ వాళ్ళకు ఉన్న టెక్స్ట్ బుక్స్ ని ఎన్సీఆర్టీ అంటారు, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తయారు చేసిన పుస్తకాలు చాలా చాలా డీటెయిల్డ్ గా చాలా క్రిస్ప్ గా ఉంటాయి అన్నమాట, క్వాలిటీ మెటీరియల్. అవి చదివి ఫౌండేషన్ గా ఇట్లా రకరకాలుగా మనం ఒక రైట్ స్ట్రాటజీ ఉంటే గట్టిగా మాట్లాడితే ఒక 20-21 నెలల్లో మనం ఈ పరీక్షని పూర్తి చేయొచ్చు అన్నమాట. అర్థమైందా? జనరల్ స్టడీస్ లో 4 పేపర్లు ఉంటాయి. ఆ తర్వాత ఆప్షనల్ అంటే మనం ఏదో సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి. మీకు నచ్చిన సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారు. కంపల్సరీ పేపర్స్ గురించి చెప్పాను. రైట్. ఇప్పుడు ప్రిలిమ్స్ సిలబస్ చూద్దాం. ఇదిగోండి జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్ అన్నా కదా, 2 గంటలు ఉంటుంది, 200 మార్కులు. ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్కులు ఉంటాయి, 100 ప్రశ్నలు ఉంటాయి. ఈ 2 గంటలు ఒకవేళ మీరు బ్లైండ్ అయితే మీకు ఒక 40 నిమిషాలు ఎక్కువ ఇస్తారు. మీకు ఒక స్క్రైబ్ ని, అంటే ఎగ్జామ్ రాయడానికి ఇంకొక సహాయం అందజేస్తారు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్స్ ని నేను షార్ట్ గా చెప్పాను అనుకోండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనమాట. ఫస్ట్ది ఇండియాకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, అవార్డ్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ కానీ, అంటే మరి చిన్న అడుగురు. సివిల్ సర్వీసెస్ లో మీరు కొన్ని ఎగ్జామ్స్ చూసినట్లయితే మరి చిన్నవి అడుగుతారు. అంటే బట్టి పట్టాల్సిన అవసరం ఉంటుంది చిన్న ఎగ్జామ్స్ కి, వేరే ఫ్యాక్ట్స్. కొన్ని డేట్ కొన్ని ఎగ్జామ్స్ లో అడుగు చూసాను అనుకోండి. ఇప్పుడు ఎయిడ్స్ డే ఎప్పుడు ఉంది అన్న ప్రశ్న ఉంది. ఎయిడ్స్ డే ఎప్పుడు చెప్పండి మీరు? ఎయిడ్స్ డే తెలుసా మీకు ఎవరికైనా? ఎయిడ్స్ డే ఎప్పుడు? December 1st అన్నమాట. అయితే ఇప్పుడు December 1st లేకపోతే December 2nd అని ప్రశ్న అడిగారు అనుకోండి, దానివల్ల ఎవరికి ఉపయోగం అది తెలుసుకొని, అంటే ఆ ఒక్క ఫ్యాక్ట్ మీరు బట్టి పడడం వల్ల మీ నాలెడ్జ్ ఏమి ఇంప్రూవ్ అయినట్టు కాదు, మీరు కేవలం బట్టి పట్టినట్టు అంతే. అలాంటి ప్రశ్నలు సివిల్ సర్వీసెస్ లో అడగరు. సివిల్ సర్వీసెస్ లో అడిగే ప్రశ్నలు స్టాండర్డ్ గా ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఆలోచించి ఆన్సర్ పెట్టగలగాలి. మీరు ఏదో బట్టి పడితే ఆన్సర్ చేసేలా అయితే ఉండవు. కాబట్టి ఇదిగోండి ఈ కరెంట్ అఫైర్స్ కూడా నేను చెప్తుంది, కరెంట్ అఫైర్స్ కూడా చిన్నవి కాదు, కొద్దిగా చదవాలి. ఒక ఇష్యూ తీసుకుంటే చదవాలి. ఇప్పుడు కరోనా ఉందంటే కరోనా గురించి కొద్దిగా చదవాలి, అట్లా ఆన్సర్ చేయగలి కరెంట్ అఫైర్స్. తర్వాత హిస్టరీ అంటే మన భారతదేశ చరిత్రను 3 విధాలుగా విభజించవచ్చు. ఏన్షియంట్ ఇండియా, ప్రాచీన భారతదేశ చరిత్ర, మిడివల్ ఇండియా, మధ్యయుగ భారతదేశ చరిత్ర, మోడర్న్ ఇండియా, ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ చరిత్ర ఈ 3 వాటితో కలిపి ఆర్ట్ అండ్ కల్చర్ అని కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. అంటే మన భారతదేశానికి సంబంధించిన సంస్కృతి, మన విలువలు, ఇంకా మన నాట్యాలు అంటే డాన్స్ ఫామ్స్, పప్పెట్రీ, థియేటర్, ఇంకా పెయింటింగ్, ఇంకా కళలు ఉన్నాయి కదా ఆర్ట్ ఫామ్స్, వీటన్నిటిని, ఆర్కిటెక్చర్, మన టెంపుల్స్, మన దేవాలయాలు, ఆ టెంపుల్స్ పైన ఉండే ఆర్కిటెక్చర్, ఇట్లా వీటన్నిటిని మనం స్టడీ చేయాలన్నమాట. రైట్. అది హిస్టరీలో. తర్వాత ఇది జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, బోత్ భారతదేశ భూగోళ శాస్త్రం, ప్రపంచ భూగోళ శాస్త్రం.
ఇప్పుడు ఫిజికల్ ఎకనామిక్ అని డివైడ్ అయ్యి ఉంటాయి. అంటే ఫిజికల్ అంటే మనం ఎర్త్ 3 parts గా డివైడ్ చేస్తే క్రస్ట్, మ్యాంటిల్, కోర్ ఇవన్నీ మనకు తెలిసినవి. మనం ఫిజిక్స్ లోను 10th క్లాస్ లెవెల్లోనూ ఇవన్నీ చదివినవి ఉంటాయి. కాబట్టి వాటిని మళ్ళీ మనం గట్టిగా తీసి రివైజ్ చేసి ఇంకొద్దిగా డెప్త్కి చదివితే సరిపోతుంది సివిల్ సర్వీసెస్ కి. ఎకనామిక్ జోగ్రఫీ అంటే ట్రాన్స్పోర్టేషన్ గురించి, పాపులేషన్ అంతా, పాపులేషన్ ఎంతమంది స్త్రీలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారు, వారి విద్య యొక్క రేట్ ఎంత, లిటరసీ రేట్ ఎంత, ఇట్లాంటి అక్షరాస్యత, ఇలాంటివన్నీ జోగ్రఫీలో ఉంటాయి. తర్వాత పాలిటీ అండ్ గవర్నెన్స్. పాలిటీ అన్న పదం మీలో కొంతమందికి మీరు మొదటిసారి వింటూ ఉండొచ్చు. పాలిటీ అంటే ఏం లేదండి, మన రాజకీయ వ్యవస్థనే పాలిటీ అంటాము. మన రాజ్యాంగానికి సంబంధించి ఇదిగోండి ఇక్కడ పంచాయతీ రాజ్ అంటే మనకి మన గ్రామ పంచాయతీలు ఉంటాయి, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లు ఉంటాయి. వీటిని ఎలా ఆర్గనైజ్ చేస్తాము? మనకి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. అంటే స్థానిక స్వపరిపాలన. అంటే మనం ప్రభుత్వం అనేది కేవలం కేంద్రంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, గ్రామం లెవెల్లో, మండలం లెవెల్లో, జిల్లా లెవెల్లో కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మనకి బేసిక్ గా తెలుసు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అంటాము, మన గ్రామాలకి ప్రెసిడెంట్లు ఉంటారు, సర్పంచ్లు, ఇవన్నీ తెలుసు. వీటిని మనం కొద్దిగా ప్రాపర్ గా స్ట్రక్చర్ గా చదువుతాం అన్నమాట. ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, మనకి మన హక్కులు, ఇదిగోండి ఇక్కడ రైట్స్ అని ఉన్నాయి చూడండి, మనకి హక్కులు ప్రసాదిస్తుంది మన రాజ్యాంగం. అంటే రైట్ టు లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21. ఇప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా చేశారనుకోండి, ఇప్పుడు ఒక పోలీస్ వచ్చి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేద్దామని ప్రయత్నించాడు అనుకోండి, అసలు ఎన్కౌంటర్ చేసే అధికారం ఎవరికి లేదు. ఎన్కౌంటర్ చేసినా సరే, ఎందుకంటే ఎంత క్రిమినల్ అయినా సరే వాళ్ళకి రైట్ టు లైఫ్ అనేది ఉంటుంది అన్నమాట. రైట్. ఒక కోర్టు వారికి శిక్షని విధిస్తే, మరణ శిక్ష, ఏ వ్యక్తిని, ఏ పౌరుడికి జీవితం కోల్పోయే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగం వాళ్ళకి హక్కు ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రకరకాల హక్కులు ఉంటాయి మనకి. రైట్ టు లైఫ్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఇట్లా మనకి చాలా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ తెలుసు మీకు. రైట్. సో ఇవే మనం డీటెయిల్గా స్టడీ చేస్తాం. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు. ఎకనామిక్స్ అంటే మన బ్యాంకింగ్ సిస్టమ్ ఏంటి, అసలు మనం చూస్తే మనకి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ అని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, మనకు రకరకాల బ్యాంకులు, ఏటీఎంలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒకసారి మనం కూర్చొని అసలు ఏంటి బ్యాంకులు, అవి చేసే పని ఏంటి, లోన్స్ ఇస్తాయి, లేదంటే మనం వెళ్ళి డబ్బుని మన ఖాతాలో మనం సేవింగ్ చేసుకోవచ్చు. సో సేవింగ్ అకౌంట్, లోన్ అని ఇట్లా రకరకాల పనులు చేస్తాం. వీటన్నిటిని గవర్న్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంటుంది ముంబైలో. దానికి ఒక గవర్నర్ ఉంటాడు. ఆ గవర్నర్ మనం వాడే ప్రతి కరెన్సీ నోట్ పైన సంతకం పెడతాడు. కాబట్టి అతను పెట్టే సంతకం వల్లే ఆ నోటుకి ఆ విలువ. రైట్. ఇప్పుడు బంగారం, మీరు ఒక కాసు బంగారం ఉందనుకోండి, ఆ బంగారానికి దానికి సొంతంగా విలువ ఉంది. కానీ మనం వాడే కాయిన్స్ కి, మనం వాడే నోట్స్ కి స్వతహాగా విలువ ఉండదు. మనం అందరం కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం అనమాట. మేమందరం మీరేం చెప్తే అది నమ్ముతాము. మీరు ఒక పేపర్ ని వాల్యూ ఇవ్వండి, మేము ఇంకా ఆ పేపర్ ని మేము ఇచ్చిపుచ్చుకుంటాం. ఇప్పుడు నేను బియ్యం ఇచ్చి మీ దగ్గర పప్పులు తీసుకొని, లేదంటే మీకు ఏదో నేను నాట్యం నేర్పించి మీ దగ్గర నేను ఇంకొకటి ఏదో నేర్చుకొని, ఈ బార్టర్ సిస్టమ్ అనేది ఉంటుంది చూసావా, ఇది డెవలప్ అవుతూ ఆ తర్వాత కరెన్సీ నోట్స్ రావడం ఇలా జరిగింది. మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మన రూపీ ఉందనుకోండి, ఆ రూపీ డాలర్ కి ఎన్ని రూపాయలకి సమానం అవుతుంది అంటే 72-75 రూపాయల మధ్యలో ఉంటుంది ప్రస్తుతం. అట్లా అది మారుతుంటుంది. 80 రూపాయలు అవుతుంది, కొన్నిసార్లు తగ్గుతుంది, 60 రూపాయలకి వస్తుంది. ఎప్పుడైనా పెరిగిపోయింది అనుకోండి, రూపాయి వాల్యూ పడిపోతుంది అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూపాయి వాల్యూ డాలర్ కి 70-80 పెరిగిపోతుంది అనుకోండి, 90, మన విలువ తగ్గిపోతున్నారు. అది మనకి మంచిది కాదన్నమాట మన ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు ఇలాంటివి విషయాలు మనకి సాధారణంగా తెలిసిన విషయాలని కూర్చొని కొద్దిగా శ్రద్ధగా చదువుతాం. ఆ తర్వాత ఎన్వైరన్మెంటల్ ఎకాలజీ అంటే మన పర్యావరణం, బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అంటాం అన్నమాట తెలుగులో. క్లైమేట్ చేంజ్ అంటే కాలుష్యం వల్ల మన పర్యావరణం ఎలా మారిపోతుంది, ఎలాగా ప్రదూషణ అని పిలుస్తారు హిందీలో. సో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, రకరకాల పొల్యూషన్ అన్నమాట. ఎందుకంటే పౌరులు బాధ్యత లేకుండా ప్రవర్తించి బాగా అవసరమైన దానికంటే ఎక్కువ వనరులను ఉపయోగించడం. మన రిసోర్సెస్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి మన ప్రపంచంలో. గాంధీ గారు అంటారు, ద నేచర్ కెన్ ప్రొవైడ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఫర్ ఎవ్రీబడీస్ గ్రీడ్. మనకు అవసరమైనంత వరకు మన ప్రకృతి ప్రసాదిస్తుంది, కానీ మన దురాశకి ప్రసాదించే అంత శక్తి దాని దగ్గర లేదు అంట. కాబట్టి మనం ఎప్పుడైనా మనం దురాశకి పోయి మనకున్న పాండ్స్ అంటే మన చెరువులు, ఇలాంటి నీటి కాలువలు, వీటన్నిటిని పూర్తి చేసి మట్టితో పూర్తి చేసి అక్కడ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసేసాం అనుకోండి. మన వరంగల్లో ఏమైంది, వచ్చిన ఫ్లడ్స్ ఏంటి, ఎక్కడ వచ్చినాయో తెలుసా? మన వరంగల్లో ఫ్లడ్స్ ఎక్కడైతే ఇంత ముందు చెరువులు ఇట్లా ఉండి నీళ్లు ఉండేవో ఆ ప్రాంతాల్లో పూడ్చి అక్కడ కన్స్ట్రక్షన్స్ కాలనీస్ కట్టేశారు. అలాంటి ప్రాంతాలే నేట మునిగాయి అన్నమాట. కాబట్టి ఒక బాధ్యత కలిగి ఒక పౌరుడు ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ విషయం గురించి సివిల్ సర్వెంట్స్ ఇంకా డీటెయిల్ గా తెలియాలి.
ఎందుకంటే మీ చేతిలోనే ఉంటాయి అన్నమాట. వచ్చి ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటాం సార్ పర్మిషన్ కావాలంటారు, కానీ మీ దగ్గర ఉన్న ప్రకృతి వనరులు చాలా ప్యూర్ అన్నమాట. అంటే వాటిని మనం డ్యామేజ్ చేస్తే దానివల్ల మన జనరేషన్ కే కాకుండా తర్వాత రాబోయే జనరేషన్ కూడా చాలా నష్టం ఉంటుంది. అలాంటివి కొంత సుదీర్ఘంగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఒక కలెక్టర్ అయినా ఒక పోలీస్ ఆఫీసర్ అయినా వీళ్ళందరికీ వీటిలో నాలెడ్జ్ చాలా అవసరం. అయితే ఇప్పుడు ఈ లాస్ట్ పాయింట్ చూడండి, ఇది సిలబస్ అన్నమాట జిఎస్. ఇది ఎంత డీటెయిల్ గా ఎందుకు చెప్తున్నానంటే మెయిన్స్ లో కూడా మళ్ళీ ఇదే ఉంటుంది, అక్కడ మళ్ళీ డీటెయిల్ గా చెప్పను. ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, దట్ డు నాట్ రిక్వైర్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్. ఇది కేవలం దీనికి కాదు, ఈ అన్ని పాయింట్స్ కి వర్తిస్తుంది. ఆ, ఆ, right? అంటే మీరు డీటెయిల్ అంటే కొంతవరకు స్పెషలైజ్ అయి చదవాలి, కాకపోతే అందులో పిహెచ్డీ చేయక్కర్లేదు అన్నమాట. సబ్జెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చుంటారు పుస్తకం వేసుకొని, అరే ఇదేదో బాగుంది కదా అని రోజులు తరబడి చదువుతున్నారు అనుకోండి, దానివల్ల మనకు వచ్చే ఉపయోగం లేదు. ఎందుకంటే ఒక నానుడు ఉంది ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఫీల్డ్ లో, ఆ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ షుడ్ నో సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ బట్ నాట్ ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్. ఐఎమ్ రిపీటింగ్ ది సెంటెన్స్. సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ ఈస్ సపోజ్ టు నో సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్, నాట్ ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్. పిహెచ్డీలు చేయడానికి మనం వెళ్ళాము, కూర్చుంటాము, సబ్జెక్ట్ చదువుతాము, ఎగ్జామ్ క్రాక్ చేస్తాము, వెళ్ళి ఉద్యోగం చేసి మనం దేశానికి అభివృద్ధికి మన పురోగతికి మన వంతు కృషి మనం చేస్తాం అంతే. అంతేగాని మన ఇంజనీరింగ్ కాదు, ఇంజనీరింగ్ చదవడానికి, లేకపోతే మనం మెడిసిన్ చదివి మనం వైద్యం చేయాలి, రైట్? మనం జనరల్ గా చదువుతాం సబ్జెక్ట్స్ అన్నిటి మీద జ్ఞానం సంపాదిస్తాం. సివిల్ సర్వెంట్స్ అవుతాం. జనరల్ సైన్స్ అంటే బైపీసీని మనం జనరల్ సైన్స్ అంటాం, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు మనం 10th క్లాస్ లెవెల్లో చదవాల్సిన అవసరం ఉంటుంది.